మధ్యతరగతి కుటుంబంలో పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర ఒక్కసారిగా హాస్పిటల్ కోసమని కానీ లేదా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక్కసారిగా డబ్బులు కావాలంటే చాలా కష్టం. అలాంటి వాటి కోసం అని చెప్పే మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అని ఒక పథకాన్ని ప్రారంభించారు. 2018 నుండి 19 సంవత్సరం బడ్జెట్ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. ఈ పథకం పేదలకు లబ్ధి చేకూర్చేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10 కోట్ల కుటుంబాల వరకు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోదీ కేర్ అని కూడా అంటారు. ఈ పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధాని మోడీ గారు ఏప్రిల్ 14, 2018లో ఛత్తీస్గఢ్లో బిజాపూర్లో ప్రారంభించారు. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షలు సంవత్సరానికి మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో అయినా సరే, ఏ హాస్పిటల్లో అయినా సరే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.